గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. గత 3 days నుంచి కూడా ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొంతమంది దానిపైన కామెడీ చేస్తూ ఉంటే చాలామంది ఇద్దరికి కూడా కొంతమంది ఈశ్వర్ సాయి భార్యకి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు, కొంతమంది మాధురి రాథోడ్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. ఓకే, పెళ్ళైన వ్యక్తి ఇల్లీగల్ అఫైర్ పెట్టుకోవడం తప్పు, అండ్ మాధురి రాథోడ్ కూడా ఈశ్వర్ సాయితో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకోవడం తప్పు. కానీ ఈశ్వర్ సాయి భార్య శరణ్య చేసిందేంటి? ఇక్కడ ఇద్దరి జీవితాలు సోషల్ మీడియాలో పడ్డాయి అని అంటే వాళ్ళిద్దరే కాదు, ఆ 2 కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు ఎంతోమంది ఉంటారు. ఇప్పుడు మరి మాధురి రాథోడ్ గురించి ఎంతమంది ఆలోచిస్తూ ఉన్నారు? ఈశ్వర్ సాయి కెరీర్ ఏంటి? మరి ఇప్పుడు మాధురి రాథోడ్ కండిషన్ ఎలా ఉంది? నిజంగా మాధురి రాథోడ్ శరణ్య ఆరోపించినట్లుగా ఇలా అంటే తన క్యారెక్టర్ అసాసినేషన్ చేసింది, నిజంగా అలాంటిదేనా మాధురి రాథోడ్? ఇప్పుడు మాధురి రాథోడ్ ఫ్రెండ్ గౌతమి మనతో ఉన్నారు. కొన్ని ఇయర్స్ వాళ్ళిద్దరూ కూడా కలిసి హాస్టల్లో ఉన్నారు. మరి ఇప్పుడు గౌతమి, నా ఫ్రెండ్ మాధురి రాథోడ్ అలాంటిది కాదు అని నేను సోషల్ మీడియాలో తన గురించి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను అని మన స్టూడియోకి వచ్చింది. తనతో మాట్లాడదాం. హాయ్ గౌతమి. హలో అండి. ఎన్ని ఇయర్స్ మీ ఇద్దరు ఫ్రెండ్షిప్? మాది 2019 నుంచి వెళ్ళి మా ఫ్రెండ్షిప్. 2 years మేము కలిసే ఉన్నాము. దాని తర్వాత లైక్ నేను నా ఫ్యామిలీతో నేను షిఫ్ట్ అయిపోయాను, తను తన ఫ్యామిలీతో షిఫ్ట్ అయిపోయింది. కానీ ఈ వీడియో చూసినాక మీరు చూసిన గౌతమి అలాంటి సిచ్యువేషన్లో మీరు ఆ వీడియో చూడడం మీకు ఎట్లా అనిపించింది? యాక్చువల్గా చెప్పాలంటే అది అంతా అదొక డ్రామా అనే కైండ్ ఆఫ్కే వెళ్ళిపోయాం మేము. ఎందుకంటే మేము 5 years నుంచి తనని చూస్తున్నాం కాబట్టి ఎప్పుడు తన బిహేవియర్ ఆ కైండ్ ఆఫ్లో అసలు ఉండదు. మేమే ఒక షాక్లో ఉండిపోయినాం 1 day అంతా. ఇది నిజమా అబద్ధమా, ఎవరైనా నిజంగానే ఇలా చేస్తున్నారా అనే కైండ్ ఆఫ్లోనే ఉండిపోయాం. కొన్ని వీడియోస్ వల్ల ఓకే ఇట్లా జరిగింది అని ఆ తర్వాత మేము రియలైజ్ అయ్యాల్సి వచ్చింది అంతే. ఇప్పుడు అంటే మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు మాధురి రాథోడ్ గురించి? మీకు అసలు ఫస్ట్ మాధురి రాథోడ్తో ఎంత క్లోజ్ బాండింగ్ ఉంది? మేము కలిసి స్టే చేసామంటేనే అర్థం చేసుకోండి. అంతే, తన పర్సనల్ లైఫ్ నాకు తెలుసు. తను ఈ ప్రొఫెషనల్కి రావాలి అని అనుకున్నప్పటి నుంచే మేము టిక్టాక్ నుంచే మేము పరిచయం. అప్పటి నుంచి కలిసి వీడియోస్ చేయడము, ఇలా రీల్స్ అనేది చేయడం అలా చేస్తూ ఉంటుండే. బట్ తను మాత్రం ఎప్పుడు ఇలాంటి దానికి వెళ్తుంది అని మాత్రం మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరేం చేస్తుంటారు? యాక్చువల్లీ నేను ఆర్టిస్ట్నే. సో నేను కూడా స్టార్టింగ్లో అంతా రీల్స్ ఇవన్నీ చేసి సాంగ్స్ అలా కొన్ని చేస్తూ వెబ్ సిరీస్ల దాకా ఇట్లా చేస్తూ ఉన్నాను. కొన్ని రీజన్స్ వల్ల నేను బ్రేక్ చేయాల్సి వచ్చింది. దాని తర్వాత నేను ఒక బొటిక్ పెట్టుకొని నేను యాజ్ ఎ ఫ్యాషన్ డిజైనర్గా నేను చేస్తున్నా ఇప్పుడు ప్రెసెంట్ అయితే. ఓకే, ఆ తర్వాత టచ్లో ఉన్నారా మాధురితో మీరు? నేను 2.5 years తర్వాత నేను ఎక్కువ టచ్లో లేను, ముందున్నంత టచ్లో అయితే లేను. తన కెరియర్ వైజ్ తను ఉంది, నా కెరియర్ వైజ్ నేనున్నాను. అకేషనల్లీ మేము మెసేజెస్ మా కాన్వర్జేషన్స్ ఉంటుండే అంతే. ఓకే, సో అంటే మీరు కొన్ని ఇయర్స్ కలిసిన ఒక ఫ్రెండ్ లైఫ్ సోషల్ మీడియాలో ఒక చిన్న వీడియోతో మొత్తం కెరీర్ అంతా పడిపోయింది. సో ఒక ఫ్రెండ్గా మీకు ఎట్లా అనిపించింది ఆ కండిషన్లో మాధురిని చూడడము? తట్టుకోలేకపోతున్నాం యాక్చువల్లీ చెప్పాలంటే. అది నా ఫ్రెండ్ అయినా నేనైనా మీరైనా అందులో ఆ పొజిషన్లో ఎవరున్నా కూడా అది కరెక్ట్ కాదు అనే ఫీల్లోనే ఉండిపోతాను నేనైతే. కానీ ఒక విషయం చెప్పండి, అంటే అతను పెళ్ళైన వ్యక్తి, అవును, అలాంటి వ్యక్తితో మీరు అట్లా ఇల్లీగల్ అఫైర్ పెట్టుకోవడము తప్పే అవుతుంది కదా? డెఫినెట్గా తప్పని నేనేమనట్లే, కరెక్ట్ అని నేనేమనట్లేదు, తప్పే చేసింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు స్పాయిల్ అయింది మాత్రం మాధురి లైఫ్ ఒక్కటే. ఎందుకంటే వాళ్ళ వైఫ్ ఆటోమేటిక్గా ఆయనతోనే ఉంటుంది, చేస్తుంది. రేపు అబ్బాయిని 10 మంది ఏమన్నారు కావచ్చు, కానీ అమ్మాయి పోతే ఎన్ని ఉంటాయి. ఇండస్ట్రీలో ఉంటున్నామంటేనే ఎన్నో నెగిటివిటీస్, మనం చేసినా చేయకపోయినా వాటన్నిటి నుంచెల్లే మనం గెటిన్ అవుతున్నాం అంటేనే వీఆర్ వెరీ స్ట్రాంగ్. అలాంటిది ఇప్పుడు ఒకేసారి ఇంత ఫేమ్ వచ్చిన తర్వాత ఇంత స్పాయిల్ చేస్తే తనకి రేపు కెరియర్ ఏముంటుంది? చేయాలన్నా కూడా లోపల ఉండిపోతుంది కదా మనకి. చూసే వాళ్ళు ఏమనుకుంటారు, అసలు నేను పోతానా, ఫేస్ చూపించుకుంటానా అనే భయమే ఎక్కువ ఉండిపోతుంది. ఇప్పుడు మాధురి ఎట్లా ఉంది ఏంటి? మీరు ఏమైనా తనతో మళ్ళీ కాల్ చేయడం మాట్లాడడం ఏమైనా చేశారా? లేదు, నేను ఈ సిచ్యువేషన్ అయిన 3 days నుంచి అయితే నేను టచ్లోకి వెళ్ళలేదు. బట్ తెలిసినంత వరకు అయితే ఇంకా ఫ్యామిలీలో కొన్ని డిస్కషన్స్ అయితే అవుతున్నాయి అన్నట్టుగా తెలిసింది. ఎప్పుడైనా తన పర్సనల్ విషయాలు మీ దగ్గర షేర్ చేసుకుందా? మేము కలిసి ఉన్నప్పుడైతే షేర్ చేసుకుంది. ఆఫ్టర్ దట్ అయితే ఇంకా తన కెరియర్ మీదనే ఫోకస్ ఎక్కువ. అతనికి ఏది ఏమైనా సరే నేను
మంచి కొరియోగ్రాఫర్ అవ్వాలి, మ్మ్. తన డ్రీమ్ అదన్నమాట. లేడీ కొరియోగ్రాఫర్ అవ్వాలి, ఇండస్ట్రీలో ఇట్లా ఉండాలి అనేదే తన డ్రీమ్. ఓకే. ఈ ఈశ్వర్ సాయితో పరిచయం గురించి ఎప్పుడైనా మీతో చెప్పిందా? లేదండి, ఈశ్వర్ సాయి రీసెంట్గా ఒక 1 year నుంచి మేబీ వాళ్ళ వీడియోస్ అన్ని చేస్తూ ఉన్నారు, కలిసి రీల్స్ చేయడము, సాంగ్స్. ఒక సాంగ్ అది కూడా తన వల్లనే ఆ అబ్బాయికి రీచ్ వచ్చింది, కంటిన్యూస్గా చేస్తూ ఉండిపోయినారు. మ్మ్. ఇప్పుడు ఎవరిదైనా ఒక పెయిర్ హైలైట్ అవుతుంది అని అంటే ఇంకా కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాం కదా అవును. మనకి వాళ్ళ వల్ల. సో అంతే. బట్ ఆయన గురించి అయితే నాకు స్పెసిఫిక్గా ఏం తెలియదు, కొంతవరకు ఈ ఇన్స్టాగ్రామ్ వల్లే. మ్మ్. మాధురి గురించి చాలా వల్గర్గా శరణ్య సిస్టర్ అనుకుంటాను, ఆవిడ చాలా వల్గర్గా మాట్లాడారు. దానికి ఎయిడ్స్ ఉంటుంది, అందరికి అంటుకుంటుంది, ఇలాంటి మాటలు విన్నప్పుడు చాలా, అంటే ఫైనల్గా భార్యాభర్త ఇద్దరు కలిసిపోయారు. అండ్ అట్లీస్ట్ ఈశ్వర్ సాయిని నమ్మి ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళినందుకు కనీసం ఈశ్వర్ ఆ అమ్మాయి పైన చేయి చేసుకుంటూ ఉంటే కూడా ఆపకుండా, అంటే తన లైఫ్ తను చూసుకున్నారు. అవును. ఇక్కడ ఎయిడ్స్ ఉంది అని అంటే మరి ఎయిడ్స్ ఉన్న అమ్మాయితో 7 years నుంచి వెళ్ళి లైక్ మీరు ఒక ర్యాపో మెయింటైన్ చేస్తున్నారు మాధురితోని, తన వైఫ్ కూడా మాట్లాడుతుంది అని తనే చెప్తుంది. మనకైతే స్పెసిఫిక్గా తెలియదు, వెళ్ళి చూసింది అయితే లేదు. వాళ్ళ వైఫే మనకు చెప్తుంది, నాకు మంచి ర్యాపో ఉంది, నాతోనే ఉండేది, నాతో మాట్లాడేది, ఎవ్రీథింగ్ షేర్ చేసేది, మాకు ఇష్యూస్ అయినా కూడా సార్ట్అవుట్ చేసేది అని. మరి అన్ని తెలిసిన అమ్మాయికి మరి ముందే కూర్చోబెట్టి ఎయిడ్స్ ఉన్న అమ్మాయి దగ్గరికి ఎందుకు పంపిస్తున్నావు? షూట్స్ వాళ్ళకి అసలు తెలియదు కదా, భార్యకి అక్కడికి వచ్చేంత వరకు కూడా ఈ అమ్మాయి నేను అనుకున్నాను ఈ అమ్మాయి అని శరణ్య వాళ్ళ సిస్టర్ అన్నది. కానీ అక్కడికి వచ్చిన శరణ్య కూడా తెలియదు. కానీ ఒక భర్త ఇంకొక లేడీతో కలిసి ఉంటే ఆబ్వియస్లీ ఒక వైఫ్ కి పెయిన్ అనేది ఉంటుంది. డెఫినెట్ గా ఉంటుంది. యాజ్ ఏ వైఫ్ గా అవన్నీ నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ నీకు తెలియదు అని అన్నప్పుడు దాన్ని ఇంకొక జోనర్లో కూడా మనం సార్ట్అవుట్ చేసుకునేది ఉంటుంది కదా. ఇప్పుడు ప్రొఫైల్స్ హై ఉంది తనది ఇన్స్టాలో, తనకంటే ఒక స్టార్డమ్ వచ్చింది, దాన్ని ఇంకొక వేళ చేసుకొని ఉండి నిజంగా నువ్వు వీడియోస్ తీసుకో, నీ దగ్గర పెట్టుకో, చెప్పు నువ్వు ఇలా చేస్తున్నావు కాబట్టి రేపటి రోజు నువ్వు ఏమైనా చేస్తే నేను ఇంకేమన్నా తీసుకుంటాను అనేసి లీగల్గా వెళ్తాను అని. కానీ ఇలా పెట్టేసి నా హస్బెండ్ ఒకడే సర్దిపూజ అని మాట్లాడితే అది కరెక్ట్ కాదు కదా. ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు మీరు ఇద్దరు ఒకటే ఉన్నారు, రేపు దీన్ని ఎవరు పెళ్లి చేసుకోవాలి? అంటే దీని వెనకాల ఏమైనా ప్లానింగ్స్ ఉన్నాయా? ఈ తన కెరీర్ స్పాయిల్ చేయాలి అని ఎవరైనా అనుకుంటున్నారా, లేకపోతే ఎందుకు చేశారని? మేబీ చెప్పలేము, నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉండొచ్చు, డామ్ షూర్ ఉండొచ్చనే అనుకుంటున్నాము. ఇదైతే ప్రీ ప్లాన్డ్ అని మాకు అనిపిస్తుంది, ఎందుకంటే మాధురి మాకు తెలుసు, తను ఏంటి అనేది మాకు తెలుసు కాబట్టి మేబీ ఇలా చెయ్యదు కదా అని ఒక దాంట్లో మేము ఆలోచిస్తున్నాం. యాజ్ ఏ వైఫ్గా తను కూడా ఏమనుకుంటుంటే తన హస్బెండే మంచివాడు, తిను రాంగ్ అనేసి తను అనుకుంటుంది. కానీ యాక్చువల్గా వాళ్ళు ఓపెన్ అయ్యి మాట్లాడేదాకా మనకు కూడా ఏమీ తెలీదు, ఈ అజంప్షన్స్ అన్నీని. ఓకే. ఇప్పుడు మాధురి రాథోడ్ది ఇంకా ఆ రోజు నుంచి చూసుకుంటే ఇంకా ఆవిడకి ఎంతో మంది ఫాలోవర్స్ ఉన్నారు, మంచిగా 1 dayలో 100K ఫాలోవర్స్ పెరిగారంటే తను ఒకవేళ ఆ తప్పుడు అమ్మాయి, ఇప్పుడు తన వాళ్ళ చెల్లి ఓ సంథింగ్ ఎవరో మాట్లాడారు, 10 మందితో పడుకునే అమ్మాయి అది ఇది అని మాట్లాడుతూ ఉంది, తను చూసిందా? ఎలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారంటే తనకు మొత్తానికి రేపు కెరియర్ వదిలేసేయండి, ఏదో ఒకటి చేసి బ్రతుకుతుంది కావచ్చు. మనకంటే లైఫ్ పార్ట్నర్ ఇంపార్టెంట్, మనం ఒకే సర్టన్ ఏజ్ వచ్చాక మనకి ఇంపార్టెంట్. ఆ టైంలో ఇప్పుడు ఎవరు చేసుకుంటారు ఇవన్నీ తెలిసి? వాల్యూ ఉంటుందా? ఏది ఉండదు. ఇవన్నీ మాట్లాడడం తెలిసినట్టుగా ఇదైతే రాంగ్, మేమైతే అసలు యాక్సెప్టే చెయ్యము. ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతూ ఉంటాయి, కానీ ప్రతిసారి కూడా అంటే మన దగ్గర ఎట్లా అంటే ఒక అబ్బాయి చేశాడు అనుకోండి, వాడు మగాడు అని ఒక దాంట్లో ఆయనంత సమాజం తక్కువ చూడదు, కానీ అమ్మాయిని మాత్రం చాలా బ్లేమ్ చేస్తుంది, వాళ్ళకి మానసికంగా వాళ్ళని కిల్ చేసేస్తుంది. సో ఎన్నోసార్లు ఒక యమున యాక్ట్రెస్ నుంచి, ఒక సెలబ్రిటీ నుండి తీసుకుంటే ఇప్పటి వరకు కూడా ప్రతిసారి బ్లేమ్ అవుతోంది ఆడవాళ్ళే, అండ్ ఆడవాళ్ళని బ్లేమ్ చేస్తుంది కూడా ఆడవాళ్ళే. సో హౌ డు యూ ఫీల్ ఫర్ దాట్? షేమ్ అనుకోవాలి, ఇంకా మనమే షేమ్గా ఫీల్ అవ్వడమే. ఒక అమ్మాయిని ఇంత అది చేయడం కూడా కరెక్టే కాదు, చెప్పాల్సింది తను అని నా ఒపీనియన్. ఒకవేళ నిజంగా తను ఆ కుటుంబాన్ని తన భర్త కావాలి అని అనుకుంటే తన భర్తకి ఏ విధంగా ఫ్యూచర్ ఉంటుంది వీడియో పెడితే అని తను ఒక్కసారి థింక్ చేసి ఉంటుందంటారా? ఆలోచిస్తే అసలు పెట్టదు కదా, తీయదు. ఫస్ట్ తీసింది తను కాదు, వేరే వాళ్ళు మా వాళ్ళు తీశారు అనేసి చెప్తా ఉంది. మరి మీరు వీడియోస్ తీసేటప్పుడు
శేఖర్ వైరస్ గారిని కూడా మెన్షన్ చేయని తన వైఫే అంది ఆ ఆడియోలలో వీడియోలలో మనం చూస్తే. సో వీళ్ళందరినీ నువ్వు ఇంక్లూడ్ చేస్తూ పోతున్నావు అందరినీ. మరి అది ఎంతవరకు కరెక్ట్? నువ్వు అసలు పెట్టొద్దు అనే పర్సన్ అనేసి చెప్తున్నారు. దట్ యాంకర్ వేదాంశ్ ఇంటర్వ్యూ తీసుకున్నారు తనది. సో దాంట్లో కూడా చెప్పింది, నేను అసలు వీడియో పెట్టాలనే లేదు, ఆల్ ఆఫ్ ద సడన్ మా వాళ్ళు పెట్టేశారు, విత్ ఇన్ 10 minutesలో తీసేశారు, బట్ అప్పట్లోపే వేరే వాళ్ళు డౌన్లోడ్ చేసేసి అవన్నీ పెట్టారని మాట్లాడారు. పెట్టించడానికి స్కోప్ ఇచ్చిందే మీరు, మళ్ళీ పెట్టొద్దు చెయ్యొద్దు అని కవర్ చేస్తూ ఉంటుంటే ఇక్కడ జనాలేం పిచ్చోళ్ళైతే కాదు, అన్నీ చూస్తూ ఉంటారు, అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ మనకు ఒక పర్సన్ తెలిసినప్పుడు A to Z అన్నీ చూస్తాము, ఏది రైట్ ఏది రాంగ్ ఎట్లా అవుతుంది అని అనేసి. మరి అలా మాట్లాడుతూ ఉంది, 2 దిక్కులా ఆమెనే మాట్లాడుతూ ఉంది. ఇంకొకటి అంటే భార్య కన్నా ఎక్కువగా వీడియో తీస్తున్నా ఆవిడ ఫీల్ అయిపోతా ఉంది. సీరియస్లీ అవును. తన గురించి అసలు మాకేం తెలియదు, తన ఎవరో కూడా ఇప్పటికీ కూడా తనది వాళ్ళ సిస్టర్ శరణ్య వాళ్ళ సిస్టర్ అని అంటుంది తను. ఒక ఇంటర్వ్యూలో నాకు తెలీదు స్పెసిఫిక్గా, ఇంటర్వ్యూలో చూశాను నేను, మా సిస్టర్ అలా పెట్టింది, అది కూడా ఒక కోపంలో ఇలా చేస్తారు వీళ్ళు ఇంత తెగించి చేస్తూ ఉన్నారు అనే దానికి పెట్టినారు తప్ప అసలు పెట్టే వాళ్ళే కాదు. నేను జస్ట్ మా ఆయన్ని ఇంటికి తెచ్చుకుందాము అనే దానికి నేను వెళ్ళాను అనేసి మాట్లాడుతున్నారు తను. కాదు, ఈ వీడియో బయటపడ్డముతో వాళ్ళు ఇబ్బంది పడుతుంది ఒక ఎత్తు అయితే, దీని మీద సేమ్ అలాగే ఇంకా కామెడీ కూడా చేస్తూ ఉన్నారు. సో వీళ్ళు కామెడీ చేసేటప్పుడు అట్లీస్ట్ ఒక్కసారైనా ఆ ప్లేస్లో ఉండి ఆలోచించారా? ఆ ప్లేస్లో అఫ్కోర్స్ అలా అన్నా కూడా అంటే అలాంటి తప్పు మేము చెయ్యము అని అంటారేమో, కానీ ఏదో మనిషి అన్నాక అవుతూ ఉంటాయి. చేసింది అమ్మాయి, చేసింది అమ్మాయి, పెళ్లి కాని అమ్మాయి, తెలీదు, చేసింది తప్పే, కానీ తప్పు చేస్తే కానీ మనం రియలైజ్ అయ్యేట్టు చేయాలి. కానీ మరీ ఒక జీవితంతో ఆడుకునే దాన్ని ఫన్గా చేయడం ఎంతవరకు కరెక్ట్? అసలు కరెక్టే కదా, వాళ్ళకే ఉండాలి కొంచెమైనా కామన్ సెన్స్. ఇలాంటివన్నీ ఒక అమ్మాయిని చేస్తే రేపు మనకు అదే పొజిషన్ వచ్చినా, మన ఫ్యామిలీ మెంబర్స్కి అదే పొజిషన్ వస్తే ఎలాగా అని ఆలోచించాలి వాళ్ళు కూడా. తను ఏదో నల్లగా ఉంది అనేసి వితౌట్ మేకప్ అని చూడలేకపోతున్నా ఇలాంటి కామెంట్స్. అసలు ఆల్రెడీ చచ్చిన పాముని ఇంకా చంపడం అంటే ఇదేమో అనిపిస్తుంది. ఇప్పుడు మీకు దొరికింది కాబట్టి మీరు అంటున్నారు, అంతకు ముందు వరకు తను రీల్స్ చేసినవన్నీ మీరు పోస్టులు కూడా పెట్టుకున్నారు, ఎంతో మంది కొలాబరేషన్స్ పెట్టుకున్నారు. అంటే మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. ఏంటంటే జనాలకి ఏదైనా కూడా దొరికింది అని అంటే దాన్ని ఏదో ఒక విధంగా మాట్లాడాలన్న కాన్సెప్ట్లోనే ఉన్నారు తప్ప ఏది కరెక్ట్, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడొద్దు అనేది ఎవ్వరూ ఆలోచించట్లేదు. ఎస్పెషల్లీ మీడియా, ఈ ట్రోలర్స్ ఏది దొరికితే అది వేసుకుంటున్నారు అంతే. తనకి ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నప్పుడు ఎంతో క్రేజ్ ఉంటుంది, ఎంతో మంది మెసేజ్లు చేస్తూ ఉంటారు, ఇష్టపడతారు. సో ఇంతమందిని కాదని ఈశ్వర్ సాయితో తను ఇలా ఈశ్వర్ సాయికి దగ్గర అవ్వడం మీకేమనిపిస్తుంది? తను ఎప్పుడైనా తన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి, తన క్రేజ్ గురించి ఎప్పుడైనా మాట్లాడేదా? అవును, తనకి ఉన్న ఫాలోయింగ్కి అసలు ఆయన ఇంత కూడా కాదు ఈశ్వర్ సాయి, అసలే కాదు. తను అనుకుంటే ఎన్నో పెట్టుకోవచ్చు, ఎన్నో చేసుకోవచ్చు, బట్ ఆ కైండ్ ఆఫ్ అ పర్సన్ కాదు. ఉంటే జెన్యూన్ రిలేషన్షిప్లోనే ఉండేది, ఒకటే రిలేషన్ ఉండే, ఆ ఒక రిలేషన్ కూడా బ్రేక్ అయి ఉంటుండే. తను అదే ట్రోమాలో ఉంది అంతే తప్ప వేరే ఇంకేమీ లేదు. ఇప్పుడు ఏదో ఆయన షోల్డర్ ఇచ్చాడు, ఈమె షోల్డర్ తీసుకుంది అని పిచ్చి పిచ్చిగా వాగుతా ఉన్నారు. తినేమన్నా కిడ్డా, ఆయనేమన్నా కిడ్డా షోల్డర్ ఇవ్వడానికి, ఈమె షోల్డర్ తీసుకోవడానికి? తనకే పెద్ద ఫ్యామిలీ ఉంది కదా, తనకే అరౌండ్ 6 members, వాళ్ళు టోటల్ 6 members సిస్టర్స్. సో తమ్ముడు వాళ్ళది అంతా ఇప్పుడు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. వాళ్ళకి ఇండస్ట్రీ గురించి తెలియదు అనేది ఏమీ లేదు, వాళ్ళకే వాళ్ళు కూడా ఇండస్ట్రీలోనే ఉన్నారు, అన్నీ తెలుసు, అంత పాజిటివిటీ ఉంది, ఫ్యామిలీ సపోర్ట్ తనకి ఎక్కువ. మీరు తన ఇన్స్టా చూస్తే హాఫ్ ఆఫ్ ద రీల్స్ వాళ్ళ ఫ్యామిలీతోనే ఉంటాయి. ఇంకా అలాంటప్పుడు తనకి ఇంకా ఇలాంటివి చేయడానికి ఏమని ఉంటుంది? ఏమీ లేదు, బయట నుంచే లేదు అంత ఫోర్స్. ఇప్పుడు ఎఫెక్ట్ అయినవి ఈశ్వర్ సాయిది పక్కన పెడితే, ఇంత పెద్ద ఫ్యామిలీ మాధురి రాథోడ్ చేసిన ఒక చిన్న తప్పు, అది అంటే అనాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఏమో చెప్పలేము, ఏది తప్పు ఏది ఒప్పో మనం చెప్పలేము. సో ఇంతమంది జీవితాలతో తన భర్త కోసం అఫ్ కోర్స్ తన పెయిన్లో ఉంది, మీనింగ్ ఉంది, కానీ తను ఆడుకుంది ఒక్కరి జీవితంతో కాదు, ఇంతమంది జీవితాలు, ఫ్యామిలీతో. సో ఏమంటారు, ప్రతిసారి కూడా ఆడవాళ్ళకి ఇలాంటి ఇబ్బందులే వస్తూ ఉంటాయి.
మీన్స్ ఏదైనా తప్పు జరిగినప్పుడు ఆడవాళ్ళని పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు. డెఫినెట్గా అంతే. తను అసలు ఆ వీడియో పెట్టకుండా ఫ్యామిలీకి ఆ వీడియో చూపెట్టో లేకపోతే ఫ్యామిలీతో కూర్చోబెట్టి మాట్లాడేది ఇంకో కైండ్ ఆఫ్ వే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మొత్తానికి నా మొగుడొద్దు, నాకు ఇంకా ఎట్లనైనా చేసి వీళ్ళని బయట వేసేయాలి అని అనుకున్నప్పుడు నువ్వు ఇలాంటి థింగ్స్ చేసినా కూడా మేబీ అది కొంచెం ఒక అర్థం ఉంటుంది కావచ్చు. ఎందుకంటే నేనేం మిస్టేక్ చేయలేదు వాళ్ళని ప్రొజెక్ట్ చేయడానికి అని. బట్ ఇక్కడ నువ్వు నీకు ఇట్లా మంచిగా ఉండాలి, ఒకరి లైఫ్ స్పాయిల్ అయిపోవాలి అని కైండ్ ఆఫ్కి తీసుకొని వచ్చింది తను. ఆ వే అనేది రాంగ్. తను అన్నది ఏం రాంగ్ కాదు. ఆమె మాటలు కొన్ని కూడా వల్గర్గా మాట్లాడేసింది, 10 మంది దగ్గరికి వెళ్తుంది అలా ఇలా అని మాట్లాడేసింది. బట్ అలాంటివి నీకు తెలియనప్పుడు నువ్వు తెలియనట్టే ఉండాలి. ఏదో కోపంలో హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఇలాంటివన్నీ మాట్లాడి దాన్ని ఇంకా ఫైర్ చేయడము, ఇంకా మరి ఎఫెక్ట్ అవుతాయని ఆలోచించాలి కదా. తన హస్బెండ్ ఒక్కడిదే లైఫ్ కాదు, అమ్మాయిది కూడా లైఫే. ఇప్పుడు తన హస్బెండ్ కెరీర్ ఎఫెక్ట్ అవ్వకుండా మళ్ళీ వచ్చి తన మంచుడు తిను మెసేజెస్ చేసింది, తినే ఆ మెసేజెస్ చేయడం వల్ల నా భర్తని బుట్లో వేసుకుంది అన్నట్టుగా మాట్లాడింది ఆవిడ. ఏమి ఆయన అంత వీకా? ఒక అమ్మాయి ఏదో మెసేజెస్ చేయగానే నువ్వు పడిపోయేంత వీకా? అబ్బాయి కాదు కదా, ఆయనకేం తెలియక కాదు కదా, అన్నీ తెలిసే చేస్తారు. ఇక్కడ తెలియక చేశారు, ఏదో బై మిస్టేక్ చేశారు అని చెప్పిన వాళ్ళు ప్రోలు అంతే, వాళ్ళకి అన్నీ తెలిసే చేస్తారు. ఇక్కడ మా ఆయన తెలియక చేశాడని చెప్తున్న ఆమె నమ్మింది చూడండి, ఆమె ఎర్రిది అనుకోవాలి ఫస్ట్. ప్రేమతో నువ్వు అన్ని నమ్ముతున్నావు కావచ్చు, నా హస్బెండ్ అలా కాదు, అసలు ఆయన తాగరు, ఆయన ఇది చేయరు అని అంటే ఎవరు తాగిపిస్తారు? నోట్లో పోసి అయితే తాగిపోరు కదా ఎవరును. అవంతా తన ఏదో తనకి సైడ్కి మాట్లాడుకుంటుంది, కానీ తను ఎంత రాంగ్గా మాట్లాడుతుంది అనేది యాజ్ ఎ హ్యూమన్స్గా మాట్లాడాలి ఎప్పుడు కానీ. ఈ సీక్వెన్స్ వచ్చినప్పుడు ఎవరికి ఏం జరుగుతుంది ఎఫెక్ట్స్ అనేసి. ఇప్పుడు తనకి కూడా ఎఫెక్టే కదా, రేపు ఏం మొహం పెట్టుకుని బయట వెళ్తారు చేస్తారు. ఇప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు అబ్బాయి అయితే డేరింగ్గా బయటికి వెళ్తారు, అమ్మాయి అయితే తలెత్తుకొని తిరగలేదు. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉంది అని అంటారు? ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టు ఇంకా ఇది మనది ఇంతే, మన జీవితాలే ఇంత అనే కైండ్ ఆఫ్ అయిపోతుంది. మగాడు అలాంటి తప్పులు చేశాడు అనుకో, వాడు ఓ రియల్ మగాడు, వాడు ఎంత మందితో అయినా తిరగచ్చు. ఆడదైతే ఒక పతి పవిత్రం అయిపోయింది. డెఫినెట్గా అలానే చూస్తారు. ఇంకా ఇప్పుడు బయటికి తనది నెక్స్ట్ కెరియర్ ఎలా ఉంటుందో ఊహించాలంటేనే కష్టంగా ఉంది. అంటే మాకే ఇలా అనిపిస్తుంది, తన సెల్ఫ్కి ఇంకెంత ఫీల్ అవుతుంది. తను ఇన్ని ఇయర్స్ కష్టపడి ఆ ఫేమ్ తెచ్చుకుంది, జస్ట్ ఒక డే తన లైఫ్ అంతా ఉల్టా పుల్టా అయిపోయింది. ఒక చిన్న మిస్టేక్ జీవితాలని ఎంత అధపాతాళానికి తొక్కేస్తుంది అన్నదానికి మాధురి రాథోడే ఎగ్జాంపుల్ అనుకుంటాను నేనైతే. ఓకే, ఇట్లాంటి టైంలో ఒక ఫ్రెండ్గా మీరు ఎట్లాంటి మోరల్ సపోర్ట్ ఇవ్వదలుచుకున్నారు? డెఫినెట్గా ఇప్పుడు అసలు ఏం చెప్పాలో అనేది కూడా నాకేం అర్థం అవ్వట్లేదు. తనది తను రియలైజ్ అయ్యేదాకా మనం ఎన్ని చెప్పినా ఏది అర్థం అవ్వదు. దాని నుంచి బయటికి రావాలన్నా కూడా చాలా టైం పడుతుంది. ఎందుకంటే తను సెల్ఫ్గా కెరియర్ ఎంత బిల్డ్ చేసుకుందో అంత స్పాయిల్ చేసుకున్నట్టే కదా. ఇప్పుడు ఇది కూడా మళ్ళీ తనే ఓవర్కమ్ చేస్తూ రావాలి. మాకేదైనా మాట్లాడాలన్నా కూడా మాకే వస్తలేదు మనసు, వెళ్ళి చూడాలి మాట్లాడాలి అని. బట్ మేము చాలా ఫీల్ అవుతున్నాం ఇలా అంతా అయిందనేసి. దొరికినోడు దొంగ అన్నట్టుగా ఇప్పుడు తిన జీవితం బయటపడింది కాబట్టి వాళ్ళందరూ నీతులు చెప్పడానికి వస్తారు. అసలు మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతమంది ఎన్ని, అఫ్ కోర్స్ దట్ ఈస్ రాంగ్, ఆబ్వియస్లీ మనం వీఆర్ నాట్ సపోర్టింగ్ దాట్. బట్ ఏదేమైనా ఇవాళ మాధురి రాథోడ్ పాపం అంత కష్టపడి పైకి వెళ్ళింది. అందుకే మనం ఏమైనా చిన్న మిస్టేక్స్ చేసేటప్పుడు కూడా వీ హ్యావ్ టు థింక్ దానికి ఇలాంటి ఇది ఉంటుంది అనేది, కాన్సిక్వెన్సెస్ చూసుకోవాలి ఫస్టే. బట్ అనుకుంటా మాకు కావాలని ఎవరైనా చేస్తారా? ఎవరు చేయరు. మేబీ బై మిస్టేక్ ఎంతో ఉంటాయి, ఎన్నో జరుగుతాయి, కానీ ఇలా అవుతుంది అని మాత్రం ఎక్స్పెక్ట్ చెయ్యం కదా. ఎవరు అనుకోరు, కావాలని కూడా మనం అనుకోము. ఇట్స్ హ్యాపెన్స్ అంతే. సో ఫైనలీ ఏం చెప్పదలుచుకున్నారు మాధురి రాథోడ్ని వాళ్ళ ట్రోల్ చేస్తున్న వాళ్ళు, మాధురి రాథోడ్కి నీతులు చెబుతూ ఉన్న వాళ్ళు? వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటే చాలా బాగుంటుంది. వేరే వాళ్ళ గురించి వెళ్ళి పాజిటివ్గా మాట్లాడకపోయినా పర్లేదు, బట్ నెగిటివ్ ట్రోలింగ్ ఆపేస్తే హెల్ప్ఫుల్ ఉంటుంది అనేసి నేను అనుకుంటున్నాను, ఎస్పెషల్లీ అంతే. ఈ వీడియోలో విశాల్ అని పేరు వినిపించింది, ఆ విశాల్ ఎవరండి మీకు తెలుసా? లేదండి, నాకు విషయాలని ఎవరు తెలియదు. అక్కడ ఎవరెవరు ఉన్నారు అది వీడియో మీరు చూసినప్పుడు మీకు తెలిసిన వాళ్ళు? ఇంకా ఈశ్వర్ సాయి, మాధురి కాకుండా వాళ్ళ అసిస్టెంట్
నాకు తెలీదు, బట్ ఆ అసిస్టెంట్ వాళ్ళిద్దరు కలిపి ఒకే పర్సన్ ఉంటారు అని అయితే తెలుసు. ఆయన వాళ్ళు అన్ని చూసుకుంటాడు అనేసి. అంటే ఈ మాధురికి అసిస్టెంట్ ఉన్నారా? అవునండి. Okay. ఈశ్వర్ సాయికి మాధురికి ఇద్దరు ఒకటే పర్సన్. ఒక్కరే పర్సన్. అక్కడ ఉన్న ఒక పర్సన్ ఉన్నారు వీడియోలో, అతనేనా విశాల్? మేబీ నాకు తెలియదండి మిగతా ఎవరు. Okay. ఓన్లీ వాళ్ళ వైఫ్ అయితే చూసాము, మాధురి అండ్ ఈశ్వర్ సాయి వీళ్ళు మాత్రమే తెలుసు. ఓకే, మీతో అప్పుడు రూమ్మేట్గా ఉన్నప్పుడు ఎవరైనా అసిస్టెంట్ ఉన్నారా? అప్పుడు లేరండి. ఓకే. అప్పుడు లేదు. మేబీ తనకి కొంచెం ఫేమ్ వచ్చిన తర్వాత ఇంకా తను మేనేజ్ చేసేది పేజెస్ అవి ఇవి కాబట్టి మేబీ అప్పుడు ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు ఫైనాన్షియల్గా తను స్టేబుల్గా ఉందా? మీన్స్ ఈ షీ హ్యాపీ విత్ వాట్ ఎవర్ షీజ్ ఎర్నింగ్? మ్యాక్స్ అప్పటికంటే ఇప్పుడైతే చాలా బెటర్ అయ్యింది. తను ఓన్గా ఎర్నింగ్ చాలా బాగుంది. ఓకే, తనతో మీరు బయటికి వెళ్ళినప్పుడు రెస్పాన్స్ ఎట్లా ఉండేది? ఎవ్రీథింగ్ గుడ్. తను మేము అందుకే ఇంత సఫర్ అయ్యేది, యాక్చువల్ ఫీల్ అయ్యేది. తను ఇంకా డార్క్గా ఉందని కొంతమంది కమెంట్ చేస్తూ ఉన్నారు. ఆ కమెంట్స్ విన్నప్పుడు మీ ఒక ఫ్రెండ్ని, అంటే ఎంత కష్టపడి స్క్రీన్ పైన వరకు వెళ్ళాలి, ఒక మనల్ని ప్రూవ్ చేసుకోవాలి అంటే స్మాల్ స్క్రీన్లో కానీ ఫోక్ డాన్స్లో కానీ అది ఎంత కష్టం. కానీ ఒక కమెంట్ వాళ్ళ పైశాచిక ఆనందానికి కొంతమంది కమెంట్ చేస్తూ ఉంటారు. ఇప్పటికీ మన దగ్గర అంటే రూపురేఖలు చూసి కమెంట్ చేయడం, ఇవన్నీ ఒక లేడీగా అండ్ తన ఫ్రెండ్గా మీకేమనిపిస్తుంది? నాకేమనిపిస్తుంది అంటే కలర్ దేనికి పనికిరాదు. ఫస్ట్ టాలెంట్ ఇంపార్టెంట్. టాలెంట్ ఉంటే ఎట్లనైనా చేసుకోవచ్చు. ఇప్పుడు అందరూ స్లిమ్గానే మొత్తం జీరో సైజ్ మెయింటైన్ చేయాలనంటే కాదు. ఇఫ్ ఇన్ కేస్ జీరో సైజ్ ఉన్న వాళ్ళు తనలా డాన్స్ చేయగలుగుతారా? లేదు కదా. ఎవరి టాలెంట్ వాళ్ళది. దానికి బాడీ షేమింగ్ చేయడం అనేది నేను కూడా యాక్సెప్ట్ చెయ్యను. ట్రూ, టాలెంట్ ఈజ్ ఎ రియల్ బ్యూటీ. బ్యూటీ, ఎస్, అంతే. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.